సిట్యుయేషన్ లైక్ ఎన్ ఐఏఎస్. మీరు కనుక అలా చూసినప్పుడు ఖచ్చితంగా మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే ఆ బిహేవియర్ మీలో వస్తుంది. ఆర్ యూ రెడీ ఫర్ దట్? హౌ మెనీ ఆఫ్ యూ రెడీ ఫర్ దట్? ఈ రోజు ఇప్పుడు ఎంతమంది మీరు ఐఏఎస్ ఆఫీసర్స్ అని నమ్ముతున్నారు? ఐ యామ్. దట్స్ గుడ్. దట్స్ గుడ్. దట్స్ ద స్పిరిట్. లోపల ఒక చిన్న భయం వచ్చిందా? ఇక్కడ హ్యాండ్ రైజ్ చేస్తే నిజంగా రేపు అవ్వకపోతే ఏమవుతుందో అని? ముందు ఆ ఫియర్‌ని తీసి పక్కన పెట్టేసేయండి. ఇంట్లో బీరువాలో పెట్టేసి వచ్చేసేయండి. లాక్ అమ్మకిచ్చేయండి. డోంట్ హావ్ దట్ ఫియర్ మై డియర్ ఫ్రెండ్స్. హావ్ కాన్ఫిడెన్స్. హావ్ ఎ కాన్ఫిడెన్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఒకరికి ఐఏఎస్ నేను చెప్పినట్టుగా 21 ఇయర్స్‌లోనే వస్తుంది. ఒకరికి ఐఏఎస్ 10 ఇయర్స్ ప్రిపేర్ అవుతే వస్తుంది. ఒకరికి ఐఏఎస్ 5 ఇయర్స్ ప్రిపేర్ అయితే వస్తుంది. బట్ ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్. మీకు మీ ఐఏఎస్ ఎప్పుడు రావాలనేది మీరు డిసైడ్ అవ్వండి. మీరు డిసైడ్ అవ్వండి. మీ ఐఏఎస్ ఎప్పుడు రావాలి అనేది. సో, అండ్ ఇంకొకటేంటి నేను చెప్పాలనుకుంటుంది అంటే, ఐఏఎస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ డెస్టినేషన్ మై ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ డెస్టినేషన్. నేను ఖచ్చితంగా చెప్పగలను బ్యూటిఫుల్ డెస్టినేషన్. కానీ మీరు చేస్తున్న ఈ జర్నీ ఉందే, మన 6థ్, మన 7థ్, మన 8థ్, మన 9థ్ ఈ జర్నీ ఇంకా చాలా బావుంటుంది. ఎంజాయ్ ద జర్నీ. డోంట్ మిస్ దిస్ జర్నీ. ఇక్కడి నుంచి ఫౌండేషన్ వేస్తూ వెళ్దాం మనం. ఇక్కడి నుంచి మనం వేస్తూ వెళ్ళిన ఫౌండేషన్ మనల్ని ఐఏఎస్ దాకా మీరు అనుకుంటున్నారు. ఐఏఎస్ ఇది చిన్న గోల్ అంటాను నేను. ఐఏఎస్‌ని దాటి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆర్ యూ రెడీ ఫర్ దట్? యాక్చువల్లీ మీరు అనుకుంటుండొచ్చు ఐఏఎస్ అంటే ఏ బుక్స్ చదవాలో చెప్తారు మేడం. ఇప్పుడు రేపటి నుంచి హిస్టరీ చదవాలా? పాలిటీ చదవాలా? ఎకనామిక్స్ ఎలా చదవాలి? ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలో చెప్తారు మేడం. ఇదే మేము వింటామని అనుకోనుంటారు. ఎంతమంది ఇలా అనుకోనొచ్చారు ఇక్కడికి? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. అలానే అనుకోనొచ్చారా? వాట్ ఐ యామ్ సేయింగ్ ఈస్ మై ఫ్రెండ్స్, మీరందరూ థౌసండ్స్ ఆఫ్ బుక్స్ చదవగలరు. వండర్‌ఫుల్ ఎస్సేస్ రాయగలరు. ఐ బిలీవ్ దట్. హ్యూమన్ బ్రెయిన్ కెన్ డూ దోస్ థింగ్స్. వాట్ ఐ యామ్ సేయింగ్ ఈస్ మిమ్మల్ని మీరు చదవడం స్టార్ట్ చేయండి. ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత కూడా ఐఏఎస్‌గా సక్సెస్‌ఫుల్‌గా జర్నీని సస్టైన్ చేసిన తర్వాత కూడా లైఫ్‌లో ఫెయిల్ అయిన పర్సన్స్ ఉంటారు. ఒక సక్సెస్ అనేది మనల్ని డిఫైన్ చేయదు. ఎప్పుడు మనల్ని డిఫైన్ చేసేది ఏంటి అంటే మన క్యారెక్టర్. వాట్ డిఫైన్స్ అస్ ఈస్ అవర్ క్యారెక్టర్. స్వామి వివేకానంద ఒక మాట అంటారు. ఏంటంటే ఎనీ ఫూల్ ఎవ్వరైనా సరే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో సక్సెస్‌ని చూస్తారు. కానీ మీరు ఆ పర్సన్ ఎలాంటి వారో తెలుసుకోవాలంటే వాళ్ళు చేసే చిన్న చిన్న పనులను చూడండి అంటారు. హౌ వి ఆర్ ట్రీటింగ్ అవర్ పేరెంట్స్, హౌ వి ఆర్ ట్రీటింగ్ అవర్ టీచర్స్. మనం మన ఎల్డర్స్‌తో ఎలా ఉన్నాం, మన పేరెంట్స్‌తో ఎలా ఉన్నాం, మన టీచర్స్‌తో ఎలా ఉన్నాం, అసలు మనతో మనం ఎలా ఉన్నాం? ఇవన్నీ ఇంపార్టెంట్. మరి ఇవన్నీ ఐఏఎస్ ఆఫీసర్‌ని చేస్తాయా మేడం? డౌట్. ఖచ్చితంగా చేస్తాయి. బి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే ఎగ్జామ్ రాయాలనేది ఒక విషయం అయితే, మీ మైండ్ సెట్‌ని, మీ బిహేవియర్‌ని, మీ యాటిట్యూడ్‌ని సెట్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం కాదు. మిమ్మల్ని పిలిచి ఐఏఎస్ ఆఫీసర్‌కి ఇస్తారు. యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ ఫర్ ద ఐఏఎస్ ఆఫీసర్ అని. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఇండియాకి చాలా మంది ప్రెసిడెంట్స్ ఉన్నారు. మీకు గుర్తొచ్చే ప్రెసిడెంట్ ఎవరు? ఇండియా ప్రెసిడెంట్స్ అనగానే మీకు గుర్తొచ్చే ప్రెసిడెంట్ ఎవరు? మనందరికీ తెలిసిన ప్రెసిడెంట్ ఎవరు? కెన్ ఎనీవన్ షేర్? చాలా మందున్నారు. ఎవరు గుర్తొస్తారు? యెస్, నీలిమా మ్యామ్ వాంట్స్ టు షేర్. ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎందుకు మ్యామ్ ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ప్రెసిడెంట్స్ చేశారు. కానీ ఎందుకు మనకు ఆయనే గుర్తొస్తారు? దట్స్ ద క్యారెక్టర్ మై డియర్ ఫ్రెండ్స్. హి హాస్ దట్ క్యారెక్టర్. ఆయన ఇప్పుడు ఏమంటారు? ప్రెసిడెంట్ వల్ల ఆయనకు గౌరవం పెరగలేదు. ఆయన వల్లే ప్రెసిడెంట్ అనే పోస్ట్‌కి గౌరవం పెరిగింది. సో, మనం ఎలా ఉండాలంటే ఇఫ్ వి ఆర్ ఇన్ ద ఐఏఎస్ ఆఫీసర్ ఫీల్డ్ ఆర్ ఎనీ ఫీల్డ్ మనం ఎక్కడున్నా మన వల్ల ఆ పోస్ట్‌కి అందం రావాలి. డెఫినైట్‌లీ. టీచర్స్ అనగానే ఎవరు గుర్తొస్తారు? హూ ఈస్ ద బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్ అనగానే మనకెవరు గుర్తొస్తారు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గుర్తొస్తారు. అంతకు ముందు బెస్ట్ టీచర్స్ ఉన్నారు. ఆ తర్వాత బెస్ట్ టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. బట్ ద పర్సన్స్ కొంతమంది వాళ్ళు వాళ్ళ మార్క్‌ని క్రియేట్ చేసి ఎళ్తారు. సో, ఆ పోస్ట్‌కి అందం తీసుకొస్తారు వాళ్ళు. సో, యూ గైస్ ఆర్ రెడీ టు ఆహ్, ఏమంటారు? ఆ బ్యూటీని తీసుకురావడానికి రెడీగా ఉన్నారా ఐఏఎస్ ఆఫీసర్స్‌కి? ఐఏఎస్ ఆఫీసర్ అంటే మాకు మౌనికానే గుర్తు రావాలి. లాస్ట్ ఇంకా 100 ఇయర్స్ కావచ్చు, 120 ఇయర్స్ కావచ్చు. మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు అంటే తన పేరే గుర్తు రావాలి. అలాంటి మార్క్ మీరు తేగలరా? ఆర్ యూ రెడీ ఫర్ దట్? If you are ready for that, IAS posting is waiting for you, my dear friends. What I am saying is just concentrate on your academics.
and your behavior. What I'm saying, every person ki enti ante 3 is very important. Me physical health, me mental health, and me emotional health. Actually, this is a small session. We can't go into the dig into deeper anmata. సో ఈ మూడిటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నప్పుడు యూ కెన్ బి అన్ ఐఏఎస్ ఆఫీసర్, యూ కెన్ బి అన్ డాక్టర్. మీరు ఏదనుకుంటే అది మీ ముందు ఉంటుంది. సో ఫస్ట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకుండా ఆ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు మీరు అనుకున్నది రీచ్ అవ్వగలుగుతారు. అండ్ మీకు ఖచ్చితంగా మాకు బుక్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇన్ఫర్మేషన్ కావాలంటే యువర్ సిస్టర్ ఈస్ రెడీ ఫర్ యూ ఆల్వేస్. I will guide you and I will inform you everything. I hope you enjoyed the sessions. If you have any questions, you can ask me. Thank you. Yeah, Thank you. Sharda Priya raised her hand. Okay. Monica. Ma'am. We'll take some questions. 5 or 6 questions we'll take. Okay, ma'am. Okay. Now it's time to ask the questions. Grishma, you can ask the question. Take 5 or 6, Nana. That's it. Okay. 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 Grishma, you can ask the question. Reshmita, you can ask the question. Reshmita, you can ask. Are Ask- unmute option ఇవ్వలేదేమో రా ఒకటి ఒక్క నిమిషం. అరే రష్మిత. ఓకే. I think Rashmita, now you can unmute, I think. Sina. Rashmita, Rashmita unmute also yourself. not there. Okay, take one more. And Prajwal, you can Rashmita ask is the there, question. madam. She is asking. Okay, Nana. You are not audible, Rashmita. Teacher, find. Rashmita. Okay, take one more, Nana. Okay, ma'am. Don't Prajwal, waste you the can time. ask the question. Prajwal, you can ask the question. Prajwal, you can ask the question. Ma'am, I can ask the question, ma'am. Who is talking? May I know the name? What happened, Nana? Okay. Anyone, you can ask anyone. Anyone, everyone are Nana. I think they are not ready. Yeah, anyone can ask any questions about anything. Yes. Feel free to ask. యా మనం ముందే అనుకున్నాం కదా ఇక్కడ టీచర్స్ ఉన్నారని మర్చిపోదామని. కాసేపు మర్చిపోదాం. యా
ఎవరు? శ్రీ శ్రావణి. Yeah. Srisha. Unable to unmute. Okay. Host will give you the permission. Yeah. Good evening, ma'am. I am Sri Shravani from 7th standard. Evening. What are the exams we need to write to become an IAS? Our exams are hard. Yeah, very good question. Which class are you studying? 7th class, ma'am. 7th class. Yeah, very good. Thank you so much for the question, Sri Shravani. The first exam we need to write for an IAS officer is preliminary examination. It has 2 papers. So if we dig deeper, you may understand or may not understand. I will give you a simplification answer. First, we have a preliminary examination, which is a multiple choice questions. And next, if we qualify in that, then we have a mains exam. In mains exam, we only have essay writing questions. We have 9 papers in that. After completing the mains exam, we have a interview. ఆఫ్టర్ ఇంటర్వ్యూ కూడా మనం ఏమంటారు క్రాక్ చేసాము అంటే వీఆర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అండ్ ఇంకొక క్వశ్చన్ అడిగింది శ్రీశ్రావణి, ఇంకొక క్వశ్చన్ అడిగింది, ఇది హార్డ్ గా ఉంటుందా? హార్డ్ గా ఉంటుందా అంటే రియల్లీ చెప్తున్నాను, ఇట్స్ నాట్ హార్డ్, ఇట్స్ ఎ ట్రిక్. మై డియర్ ఫ్రెండ్స్, యూపీఎస్సీ కాదు, ఏ ఎగ్జామ్ అయినా సెలక్షన్ ప్రాసెస్ కాదు, ఎలిమినేషన్ ప్రాసెస్. హూ ఆర్ అన్ఎలిజిబుల్ వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో వీఆర్ ఎలిజిబులా కాదా అనేది వీ నీడ్ టు ప్రూవ్ అనమాట. అక్కడ వీళ్ళు అన్ఎలిజిబుల్ అంటే వీళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ టెస్ట్ల ద్వారా. సో అది హార్డ్ కాదు, ఇట్స్ ఈజీ, బట్ ఇట్స్ ట్రికీ. ఐ హోప్ యూ గెట్ ద ఆన్సర్. Okay, ma'am. Thank you. Thank you so much. Yeah, Hemant has a question, I think. You can unmute yourself and you can ask the question. Ma'am, who is your inspiration person? Do you really want answer? My inspiration is my dear friends. నా ఇన్స్పిరేషన్ చెప్పాలి అంటే నేను యూపీఎస్సీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో చెప్పాలి. ఐ రైట్? ఎవ్రీ పర్సన్ తన లైఫ్ లో కొంత ఎడ్యుకేషన్ నేర్చుకుంటాడు, ఏదో ఒక జాబ్ చేస్తాడు, ఇంట్లో వాళ్ళకి తనకి తన చుట్టూ ఉన్న సొసైటీ కోసం కొంత మనీ ఖర్చు పెడతారు. ఇదేనా ఎవ్రీ పర్సన్ లైఫ్ లో ఉండే పర్పస్? ఇదేనా? ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. సో వాట్ ఐ వాంట్ టు డూ ఫర్ మై కంట్రీ అని కాదు, నేను నా తరపున ఏం చేయాలనుకున్నాను ఏంటంటే, ఐ వాంట్ టు క్రియేట్ ఎ బెటర్ వరల్డ్ ఫర్ చిల్డ్రన్ లైక్ పీపుల్ లైక్ యూ. ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ లో చిల్డ్రన్ ఉండాలి, ఒక మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి అంటే ది బెస్ట్ థింగ్ ఏది అంటే నాకు ఐఏఎస్ అనిపించింది. సో నేను దాన్ని చూస్ చేసుకున్నాను. నా ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మీలాంటి పిల్లలు. మీరు నమ్మరు, మీ దగ్గర నుంచి వచ్చే మీ స్మైల్ అండ్ మీ కాన్ఫిడెన్స్ ఎప్పుడు నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ మై ఇన్స్పిరేషన్. ఎస్పెషల్లీ యూపీఎస్సీలోనే ఇన్స్పిరేషన్ అంటే రీసెంట్లీ సెలెక్టెడ్ ఐఏఎస్ ఆఫీసర్ Akhil Buddhi sir. He is my inspiration. I hope you got the answer. And I think Rashmita is waiting and Hemant is waiting to unmute themselves. You can unmute and you can ask the questions. Ma'am. Thank you so much, Nikla Priya. Yeah, Rashmita, you can ask the question. Rashmita, you are still not audible. Yes. రష్మిత, ఐ థింక్ ఒకసారి వాల్యూమ్ ఎంచుకున్నాను, అదర్వైజ్ నువ్వు లెఫ్ట్ అయ్యి మళ్ళా జాయిన్ అవ్వు. Which rank is Grishma. safe for IAS?
Grishma also waiting. Uh, Yeah, Hemant, Hemant, you can ask. Which rank is safe for IAS? Which rank is? Safe for IAS. Which rank is safe for IAS? Which rank is safe for IAS? Wow, what a wonderful question. ఏ ర్యాంక్ వస్తే సేఫ్ ఉంటారంటున్నారా? Yes, ma'am. Actually, it depends on post, Nana. Actually, every year they release how many posts are there. If there are 120 posts, you need to get 120 below 120 rank. If there are 200 posts, you need to get below 200 rank. Am I right? Yes, ma'am. That's the thing. That's the thing. It depends on that year and that time requirement. And if you really want to be an only IAS మాత్రమే రావాలి అంటే you must be in first 50s. First 50 ranks, you must be in first 50 ranks. Yeah. I hope. Yeah. Thank Grishma, you. unmute చేసుకో. Grishma, you Unmute can. చేసుకో. Yes. Good evening, ma'am. Good evening. What is the reason behind choosing IAS as your career? I think ఇప్పుడే చెప్పినట్టున్నాను. I will repeat that again. సరే, నేను చెప్పాను ఆన్సర్ దీనికి? No, ma'am. చెప్పలేదా? సో ఐ విల్ టెల్ మై ఆన్సర్. నేను అదే అన్నాను కదా, యాక్చువల్లీ మన నాలెడ్జ్తో మనం ఏం చేస్తాం, మన ఫ్యామిలీకి, మనకి అండ్ మన చుట్టూ ఉన్న సొసైటీకి మనం కొంచెం సపోర్ట్ చేస్తాం, కొంచెం ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ ఇవ్వగలుగుతాం. బట్ అదే నాలెడ్జ్తో నా సొసైటీకి నేను ఏమి ఇవ్వగలను అని నేను అనుకున్నప్పుడు నాకు వచ్చిన బెటర్ ఆప్షన్, యూ కెన్ బి అన్ ఐఏఎస్ ఆఫీసర్, నువ్వు ట్రై చేస్తే. సో యూ కెన్ ట్రై దట్ అనే ఒక ఆలోచన నేను ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడానికి కారణం. అండ్ ఎందుకు సొసైటీకి ఏదైనా చేయాలి ఏంటి అని రీజన్ ఏంటి అంటే, ఎవ్రీ కిడ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యావ్ రైట్ టు గెట్ ఎ గుడ్ నాలెడ్జ్, గుడ్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ హెల్త్. ఎవ్రీ కిడ్కి, ఈ వరల్డ్లో ఉన్న ప్రతి కిడ్కి మంచి ఫుడ్, మంచి ఎడ్యుకేషన్, మంచి ఎన్విరాన్మెంట్ పొందే హక్కు ఉంది. యాజ్ ఎ ఎల్డర్స్ అది మా రెస్పాన్సిబిలిటీ. సో అది మేము ఇవ్వాలి అంటే నా తరపు నుంచి నేను ఏం చేయగలను అని అనుకున్నప్పుడు, యూ కెన్ బి అన్ ఐఏఎస్ ఆఫీసర్ టు గివ్ దట్ బెటర్ వరల్డ్ అని నాకు అనిపించింది. సో ఐ చూజన్. బట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. I didn't achieve it. I'm still working on it. Yeah, I hope you got the answer. Yes, ma'am. Thank you, ma'am. Thank you. Okay, Monica. You can conclude, Nana. Okay, ma'am. Thank you so much, Sanya Banu ma'am, for sharing your valuable insights and experience with us today. Your journey and dedication, they truly inspired our students to think about their own paths to success. We appreciate the time and effort you taken to guide and motivate us. Your words will undoubtedly leave a lasting impact as our students take their first step towards achieving their goals. Thank you, ma'am, for joining us today. Go forward, chase your dreams, and make a difference. Thank you, ma'am. Thank you so much. Thank you so much for this wonderful opportunity. Before going to close the session, shall I talk for 2 minutes? Is it okay for everyone? Is it time Yes, consuming? yes. Yeah, my dear friends, I have only one question. I'm here. You all are there. Like, we are connected today. మీ అందరికి నేను ముందే తెలుసా? నో రైట్? నాకు మీరు ఎవరో తెలీదు. ఈరోజు మనం కనెక్ట్ అయ్యాం ఇలా. Who is behind this? Who is behind this? Our principal, ma'am. Yes, she is the and only reason for this wonderful evening, right? Just clap once for our principal ma'am for this wonderful opportunity. And next, our teachers. Thank you so much. And ఇంకొకరు ఉన్నారు,
ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట. ఇంతసేపు ఇక్కడ పేషెంట్‌గా కూర్చొని చెప్పారు. నచ్చినా, నచ్చకపోయినా విని ఫేస్ మీద స్మైల్ అయితే మెయింటైన్ చేస్తూ ఎంతో విల్లింగ్‌గా విన్నది ఎవరు? మీరే మై డియర్ ఫ్రెండ్స్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ దిస్ సెషన్. థాంక్ యూ సో మచ్. చాలా విల్లింగ్‌నెస్‌తో, చాలా హ్యాపీగా, చాలా ఇంటరాక్టివ్‌గా విన్నాను సెషన్. మనకి మనం చప్పట్లు కొట్టుకున్నప్పుడు కొంచెం గట్టిగా కొట్టుకోవాలి కదా! యామ్ ఐ రైట్? Yeah. Keep smiling, enjoy the journey, enjoy every moment, learn from every moment, learn from every person. Be like a hero, my dear friends. Be like a hero. Thank you so much for this opportunity. Thank you all. Yes. 1 minute, 1 minute. Nilima madam, can you share anything? Nilima madam. అంటే am I audible? Madam, your voice is not clear, madam. Ma'am is asking to Okay. share Neelima ma'am's experience, I think. I'm Jerry Nana. So, you can you share anything, Nilima madam? Madam, it's a sincere gratitude to you on behalf of myself and all the students of our school. Your enlightening speech filled with wisdom deeply resonated with our audience. The insights that you shared back by your rich experience and your wide knowledge provided an entirely new perspective, which I can certain will be incredibly beneficial in a long run. Your professionalism, impressive credentials, and engaging speaking style has impressed everyone who has the privilege of hearing your speech. Please accept our profound thanks for the significant contribution you made towards making this session a resounding success. Once more, thank you for dedicating your valuable time and resources to us. We are sincerely hope that we will have the pleasure of your company again in the future also, ma'am. Thank you so much. Thank you so much, ma'am. Thank you so much. I'm always ready to share. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సంధ్యభాను, థ్యాంక్ యూ సో మచ్ రా. అడగగానే పిల్లల కొన్ని వచ్చేసినావు. సో ఆల్మోస్ట్ 1.5 hour టైం వేస్ట్ చేసుకున్నావు. ఐ థింక్ అఫ్ కోర్స్ వాళ్ళకి యూజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంతమందిని కలవడం నాకు చాలా హ్యాపీ మూమెంట్ ఇది. దే ఆర్ బ్లెస్డ్ అన్నమాట. I'm also blessed to see them. As I said, you all are always inspiration to me. Every teacher, every person is an inspiration to me. I learn things from you. Thank you so much, Swadeshi ma'am, for this wonderful opportunity. Ee roju mee pillalni kalise avakasham vachindi. I'm very happy for that, ma'am. From my heart, I'm telling, I'm very happy. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, can we leave Nana now? Anything? So we can say thank you for Sandhya Banu ma'am. Okay, unmute yourself and say thank you, Nana. Thank you, ma'am. Thank you, ma'am. Thank you so much all. Thank you, Swadeshi ma'am, for giving this opportunity. Thank you, ma'am. Thank you, Swadeshi.